వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. తెలంగాణ కరెంట్ అఫైర్స్ కి సంబంధించి శాతవాహనులకి సంబంధించినటువంటి శాసనాలను ఇటీవల కనుగొనడం జరిగినది. ఈ శాసనాలు ఎక్కడ కనుగొన్నారు, ఈ శాసనాలకి సంబంధించినటువంటి ప్రత్యేకత ఏంటి అనేటువంటి అంశాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. బేసిక్గా హిస్టరీకి సంబంధించి ఈ శాతవాహనుల అంశం అనేది తెలంగాణ ప్రాంతంతో ముడిపడి ఉన్నటువంటి అంశం. సో హిస్టరీలో అత్యంత ఇంపార్టెంట్ టాపిక్గా మనం నేర్చుకునేటువంటి టాపిక్ శాతవాహనులు. సో దీని గురించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో జరిగేటువంటి ఎగ్జామ్స్లో బేసిక్గా క్వశ్చన్స్ అడుగుతా ఉన్నారు. అయితే ఈ శాతవాహనులకి ఇది అప్డేటెడ్ టాపిక్గా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడబోయేటువంటి టాపిక్. సో ఐకాన్ ఇండియా మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఎగ్జామ్స్ కోసం ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అందిస్తూ ఉంది. జీపీఓకి సంబంధించి ఈఓ, సిడిపిఓ, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్ 1, 2, 3 ఇలా ఎగ్జామ్స్కి సంబంధించి మీకు ఆన్లైన్ క్లాసెస్ని ప్రొవైడ్ చేస్తా ఉన్నాం. దీనికోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకుని యాప్ ద్వారా రిజిస్టర్ అవ్వండి. సో ఇక మనం మాట్లాడే టాపిక్ ఏమని వింటున్నాము అని అంటే శాతవాహనులకి సంబంధించినటువంటి శాతవాహనుల శాసనాలు అని అంటున్నాం. సో ఈ శాసనాలు ఏవైతే ఉన్నాయో ఈ శాసనాలు అనేవి అప్పుడప్పుడు బయలుపడుతూ ఉంటాయి. ఇప్పుడు కొత్తగా కొన్ని శాసనాలని గుర్తించడం జరిగింది. ఎవరు గుర్తించారు అని అంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా ఈ శాసనాలను వెలికి తీయడం జరిగింది. సో ఇలా వెలికి తీసిన శాసనాలు ఎక్కడ వెలికి తీశారు అని చెప్పేసి అడుగుతారు. ఇలా అడిగితే గుండారం ఫారెస్ట్ రిజర్వ్ ఎక్కడ అని అంటున్నాం, గుండారం ఫారెస్ట్ రిజర్వ్. ఈ ఫారెస్ట్ రిజర్వ్ ఎక్కడుంది అని అడుగుతారు. ఇలా అడిగితే మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ పెద్దపల్లి జిల్లా. ఎక్కడ అని అంటున్నాం, పెద్దపల్లి జిల్లాకి సంబంధించి పెద్దపల్లి. సో ఈ జిల్లాకి సంబంధించి ఇది తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లాకి సంబంధించి దీనికి దగ్గరలో ఉన్నటువంటి గుండారం ఫారెస్ట్ రిజర్వ్ లోనే శాతవాహనుల కాలం నాటి. సో ఇప్పుడు ఇది ఏ కాలానికి సంబంధించి అంటే బిఫోర్ క్రైస్ట్ 1వ శతాబ్దం నుంచి క్రీస్తు పూర్వం 1వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 6వ శతాబ్దాలకి సంబంధించినటువంటి అంశాలుగా ఇక్కడ వెలువడినటువంటి శాసనాలను గుర్తిస్తా ఉన్నారు. మొత్తం 11 శాసనాలకి సంబంధించి ఇక్కడ గుర్తించడం జరిగినది. సో ఈ 11 శాసనాలలో 2 శాసనాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఒక శాసనం వచ్చి ఏంటి అని అంటే హరితి పుత్ర శాసనము అని అంటున్నాం. ఒక శాసనాన్ని ఏమని పిలుస్తా ఉన్నాము అని అంటే హరితి పుత్ర శాసనము అని అంటున్నాం. ఈ హరితి పుత్ర శాసనాన్ని ఇటీవల ఎక్కడ కనుగొనడం జరిగినది అని చెప్పేసి మిమ్మల్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. గుండారం ఫారెస్ట్ రిజర్వ్ పెద్దపల్లిలో దీన్ని గుర్తించడం జరిగింది అని చెప్పేసి మీరు చెప్పాలి. సో ఈ హరితిపుత్ర శాసనం దేనికోసం వేశారు అని చెప్పేసి ఈ శాసనం చెప్తా ఉంది అని అంటే బౌద్ధ సన్యాసులకి సంబంధించి. ఎవరికి అని అంటున్నాం, బౌద్ధ సన్యాసులకి సంబంధించినటువంటి శాసనంగా హరితిపుత్ర శాసనం ఉంది. సో ఈ హరితిపుత్ర శాసనానికి సంబంధించినటువంటి శాసనం ముఖ్యమైనటువంటి శాసనంగా గుర్తించాలి. ఈ హరితిపుత్ర శాసనాన్ని వేయించింది ఎవరు అని అంటే చూటు రాజవంశము అని అంటున్నాం. ఏ రాజవంశము అని అంటున్నాం, దీనికి సంబంధించి చూటు రాజవంశం. సో ఇది చూటు రాజవంశానికి సంబంధించినటువంటి చూటు రాజవంశంకు సంబంధించినటువంటి వారు ఈ హరితిపుత్ర గారు. ఈయన పేరు మీదనే ఈ హరితిపుత్ర శాసనం వచ్చింది. ఇది బౌద్ధ సన్యాసులకి సంబంధించి విహారాలు అలాంటి వాటిని ప్రొవైడ్ చేయడం జరిగినది. ఎక్కడ అని అంటే ఈ పెద్దపల్లి జిల్లాలో. సో ఇక్కడ ఈ హరితిపుత్ర శాసనం అనేది ఇటీవల బయలుపడడం జరిగింది అనేటువంటి అంశాన్ని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తించాల్సి ఉంటుంది. ఈ హరితి అనేటువంటి అతను ఎవరు అని అంటే శాతవాహనులకి సంబంధించినటువంటి యువరాజు. ఎవరినిగా భావిస్తున్నారు అని అంటే హుకుసిరి. ఎవరు అని అంటున్నాం, హుకుసిరి. హుకుసిరి అని చెప్పేసి ఈయన శాతవాహనుల యువరాజు. శాతవాహనులకి సంబంధించినటువంటి యువరాజు. ఈ యువరాజు పేరే హుకుసిరి అని అంటున్నాం. హుకుసిరికి మిత్రుడు, స్నేహితుడు ఎవరు అని అంటే హరితిపుత్రుడు అని అంటున్నాం. ఈ హరితిపుత్రనే బౌద్ధులకి సంబంధించినటువంటి
విహారాలను ఏర్పాటు చేయడం, వారికి సంబంధించినటువంటి వాటిని ఏర్పాటు చేశారు ఈయన చోటు రాజవంశానికి సంబంధించి. అంటే ఈ శాసనం ఏం చెప్తా ఉంది, శాతవాహనులకి అలాగే చోటు రాజవంశానికి మధ్యన ఉన్నటువంటి సంబంధాలను గురించి చెప్తా ఉంది. రాజకీయ సంబంధాలు కావచ్చు, సాంస్కృతిక సంబంధాలు కావచ్చు, ఇతర సంబంధాలను గురించి చెప్తా ఉంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక శాసనాన్ని కూడా తీసుకురావడం జరిగింది, అదే త్రిశూల డమరు శాసనము అని అంటున్నాం. సో ఇక్కడ మరొక ప్రధానమైనటువంటి శాసనాన్ని తీసుకొచ్చారు, గుర్తించారు, త్రిశూల డమరు శాసనము అని అంటున్నాం. సో ఈ త్రిశూల డమరు శాసనం ఏదైతే ఉన్నదో దీనిని కూడా ఈ గుండారంకి సంబంధించినటువంటి ఫారెస్ట్ రిజర్వ్ లోనే గుర్తించడం జరిగింది అనేటువంటి అంశాన్ని మీరు ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. మరి ఈ శాసనం ఏం చెప్తా ఉంది అని అంటే సిరిదేవరానకి సంబంధించినటువంటి అంశాలని చెప్తా ఉంది. ఈ సిరిదేవరాన నియంత్రణలో ఉన్నటువంటి భూములను సూచిస్తా ఉంది. ఈ శాసనం సిరి దేవ రానకి సంబంధించినటువంటి ఈయన పరిధిలో ఉన్నటువంటి భూములను గురించి తెలుపుతున్నటువంటి శాసనంగా గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఈ గుండారం ఫారెస్ట్ రిజర్వ్లో 2025కి సంబంధించి శాసనాలని గుర్తించడం జరిగింది అనేది ప్రధానమైన అంశం. ఈ అంశం అనేది మనకు కరెంట్ హిస్టరీగా గుర్తుంచుకోవాలి. సో ఇది ఎప్పుడో క్రీస్తు పూర్వం క్రీస్తు శకం బిగినింగ్ లో జరిగినటువంటి అంశానికి ఇప్పుడు ఆధారాలు లభించాయి. ఈ ఆధారం గుండారం ఫారెస్ట్ రిజర్వ్ దగ్గర లభించాయి అనేటువంటి అంశం ముఖ్యమైనటువంటి అంశం. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు దీన్ని గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ కొత్త శాసనాలను గుర్తించింది. సో ఈ శాసనాల ద్వారా మహాజనపదాలకి సంబంధించి దేనికేనంటే మహాజనపదాలు, ఇగో ఈ మహాజనపదాలలో తెలంగాణ అనేటువంటి ప్రాంతం ఒకప్పుడు ఏ రాజ్యంగా పిలువబడింది, ఏ మహాజనపదంగా పిలువబడింది అని అంటే అస్మక. సో ఇప్పుడు ఈ అస్మక ప్రాంతానికి సంబంధించినటువంటి అంశాన్ని, తెలంగాణకి సంబంధించిన పూర్వ చరిత్ర అంశాలను మరింత ఎక్కువగా విశ్లేషించేందుకు, స్టడీ చేసేందుకు ఈ శాసనాలు ఉపయోగపడతవి అని చెప్పేసి ఇక్కడ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి అధికారులు తెలుపుతా ఉన్నారు. సో ఇలా ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. మిమ్మల్ని హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా కూడా అడుగుతారు, తెలంగాణ ప్రాంతం ఒకప్పుడు ఏ జనపదము అని అడుగుతారు, అస్మక అని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఇవి మనకి శాసనాలు కొన్ని వందల ఏళ్ల సంవత్సరాల క్రితం గడిచినటువంటి అంశాలను ఇవి తెలియజెప్తా ఉన్నాయి కాబట్టి వీటిని మనం ప్రధానమైనటువంటి అంశాలుగా గుర్తుంచుకోవాలి. సో ఇలా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవ్వండి. ఇలాంటి కాంటెంట్ నేను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటా. వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.